హలో అండి అందరికీ. మేమైతే పరిగెపత్తి ఏరడానికి మా పత్తి చేనుకే వచ్చామండి. ఇదైతే మనుషులతో తీయించే పత్తి ఏం కాదండి. లాస్ట్ పత్తి చేలో ఇంకా అక్కడ గుబ్బ ఉంది. ఇంకా దీన్నైతే తీసుకోవాలి. తీసుకోకపోతే చేనంతా తెల్లగా అవుపడుతుంది. ఇంకా ఏమనుకుంటారు అంటే జనము వీళ్ళకి పత్తి ఎంత ఎక్కువైపోయిందా అని అనుకుంటారు. ఇంకా మేమైతే మనుషులు పెట్టి తీయించలేదు. మనుషులు పెట్టి తీయించామనుకోండి అది అమ్మినా కూడా వాళ్ళకి రాదు. ఇంకా కొంచెం ఓపే చేసుకొని వచ్చిన వాడికి దక్కుడులే అనేసి నేను అత్తయ్య గారు నిన్న తీసాము 10 ఆకులు. సాయంత్రం దాకా తీసాము. ఒక టిక్కీ అయిపోయింది. ఇంక ఈరోజు ఏంటంటే మా వారు మా సాయి నేను మా అత్తయ్య నలుగురు తీసామన్నమాట. మధ్యాహ్నానికి అయిపోయింది, 1 గంటకు అయిపోయిందండి. ఇంటికి వచ్చేసాము. ఇప్పుడు ఇవాళ కూడా ఒక టిక్కీ తీసాము. ఇది తీయకపోతే చేనంతా తెల్లగా ఉంటుంది. ఇంకా ఏంటంటే బాగోదు. పండిన పంట ఎందుకు నేలపాలు చేసుకోవటం అనేసి తీసేసాము. ఇంకా ఎకరం చేను అయితే అయిపోయిందండి. నిన్న ఇంత అయింది పత్తి. ఈరోజు కూడా ఇంత అయింది. మేము అనుకున్నాము ఒక 30 కేజీలు అవుతుందిలే అనుకున్నాము. మా సాయిగాడు అన్నాడు ఈ పత్తి అమ్మేసి నాకు సైకిల్ కొనిపెట్టాలి.